మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనము. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మనకు ఆశించింది మనకి దొరకాలి అంటే మనము ఏ విధంగా ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. నీతిమంతులుగా మనము జీవించాలి. ఎవరైతే నీతిమంతులుగా జీవించడానికి ఇష్టపడతారో వారు దేనినైతే ఆశిస్తారో అది వారికి దొరుకునని వాక్యము సెలవిస్తూ ఉంది. అవును, నిజమే ప్రియులారా. నీతిమంతులు ఆశ కలిగి దేని పట్ల అయితే ఆశ కలిగి ఉంటారో దేవుడు వారి ఆశను నెరవేర్చువాడుగా ఉంటాడు. దేవుడు వారి ఆశను తీర్చువాడిగా ఉంటారు. అయితే నీతిమంతులంటే ఎవరు అని మనం చూసినట్లయితే ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని వాక్యమందు నమ్మకం ఉంచుతారో వారు నీతిమంతులని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనము దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే మనము నీతిమంతులము. అయితే ఆయన్ని అంగీకరించినటువంటి మనము, ఆయనని నమ్మినటువంటి మనము ఏ విధంగా నీతిమంతులం అవుతామంటే ఆయనను నమ్మినప్పుడు ఆయన సిద్ధాంతాలను మనం అనుసరిస్తూ ఉంటాం. ఆయన ఆయన చేసినటువంటి పనులను, ఆయన చెప్పినటువంటి విషయాలను మనం పాటిస్తూ ఉంటాం. కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నేను నీతిమంతులుగా ఉన్నామా? ఒకసారి ఈ వాక్యమును బట్టి ఆలోచన చేద్దాం. దేవుణ్ణి తెలుసుకున్న మంచిదే, దేవుని యందు నమ్మిక ఉంచాము మంచిదే. దేవుడు జీవించినట్లుగా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము దేవుడు మన ముందుంచినటువంటి వాక్యం ప్రకారం మనము జీవించగలుగుతా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఈరోజు మనము ఆశించిన దాన్ని మనము సంపాదించాలి అంటే, మనము ఆశించిన దాన్ని మనము పట్టుకోవాలి అంటే మనము ఏ విధంగా ఉండాలని వాక్యము తెలియజేస్తుందంటే నీతిమంతులుగా ఉండాలి. యోబు జీవితాన్ని మనము పరిశీలన చేసినట్లయితే తను అంతా కూడా తన జీవితంలో కోల్పోయినట్లు మనము చూస్తూ ఉంటాం. తన జీవితంలో తను కోల్పోయినది దేవుడు మళ్ళా తనకి అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు అంటే యోబు నీతిమంతులుగా ఉన్నాడు కాబట్టి దేవునామానికి మహిమ కలుగునుగాక. అంతకుముందు తను ఏదైతే కలిగి ఉన్నాడో దానికన్నా అధికముగా మళ్ళీ దేవుడు ఆయనకి ఇచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కోల్పోయిన దానికన్నా ఎక్కువ ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆ విధంగా అతను తిరిగి పొందుకోగలిగాడు అంటే అతడు నీతిమంతుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. నీతిమంతుడు ఆశించినది వారికి దొరుకును. దేవుని వాక్యము సత్యము. దేవుని వాక్యములో ఏమాత్రము కూడా అబద్ధము లేదు. దేవుని వాక్యము సత్యము. కాబట్టి యోబు తన జీవితంలో కోల్పోయినది మళ్ళా పొందుకుంటానికి కారణం ఏంటి అంటే అతన్ని నీతిమంతుడు గనుక తను ఆశించినది, తను ఏదైతే పోగొట్టుకున్నాడో మళ్ళీ తను ఆశించినది దేవుడు ఆయనకు అనుగ్రహించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మాటలిన్న మనమందరము కూడా ఆయన ఆయనను అంగీకరించి ఆయన మాట ప్రకారము జీవించి నీతిమంతులుగా ఉండి మనము ఆశించిన దాన్ని పొందుకోవటానికి దేవుడు కృప చూపించును గాక. ఆమేన్.